మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గతించిన వారిని మననం చేసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులు, పేదలు కానీ, వృద్ధులు, అలాగే వికలాంగులు, బదిరులు, అంధులు వీరందరినీ కూడా మరి వారి పేరిట ఏదోటి వారికి అందజేయడం భగవంతుడు మెచ్చేటువంటి కార్యక్రమం. భీమవరం పట్టణానికి చెందినటువంటి యువకుడు కోడే రాజు మరి వారి తండ్రి కోడే వెంకట్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వారి తండ్రిని మననం చేసుకుంటూ వారి పేరిట ఇక్కడ సమాజంలో భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధులకు భోజనాన్ని అందించే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు భీమవరం తాడేరు రోడ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి ఒక 2 కుటుంబాలు, ఒక 2 వృద్ధులు, ఏగులమ్మ అలాగే మరియమ్మ అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కూడా పేద కుటుంబానికి చెందినవారు కాకుండా వృద్ధాప్యం వారి శాపంగా మారి వాళ్ళకి రోజు గడవనటువంటి కష్టంగా ఉంది. మేము కోడే రాజుకి చెప్పిన వెంటనే వారిద్దరికీ కూడా మరి 2 బస్తాల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందించేటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ సుమారు 100 మందికి పైగా ఈరోజు భోజనం ప్యాకెట్లు వారి తండ్రి కోడే వెంకట గారు అన్ని మన్నం చేసుకుంటూ వారికి కూడా భోజనాన్ని అందించడం జరుగుతుంది. ఇలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారి బంధువులు కానీ, మిత్రులు కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో దగ్గరుండి పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది పేద వృద్ధులను ఎంచుకుని ఈ మధ్యాహ్న వేళల్లో వాళ్ళకి భోజనాన్ని అందించడం జరుగుతుంది. ఆ భగవంతుడు కోడే రాజుకు సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యాన్ని అందించేటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి సహకరించాలని చెప్పేసి మీ అందరి దీవెనలో కూడా రాజుకు ఉండాలని చెప్పేసి మీ అందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మా నాన్నగారు ఉన్నటువంటి కోడే వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా పలు వార్డుల్లోనూ ఈరోజు ఇందిరమ్మ కాలనీలోనూ భోజనం ప్యాకెట్లు పంపిణీ జరుగుతుంది. 2 కుటుంబాలకి కూడా నిత్యావసర సరుకులతో పాటు బియ్యాన్ని కూడా అందిస్తున్నాము. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా అందించడం జరుగుతుంది. తండ్రి వెంకటేశ్వరరావు గారిని స్మరించుకుంటూ మరి 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అనేక సంవత్సరాలు చేయాలనే కుతూహలంతో ఉన్నారు. వారు ఆయురారోగ్య ఐశ్వర్యవంతంతో జీవించాలని కోరుతూ మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయు క్షేమేంద్రియ ప్రతిష్టతే. ఈ అవకాశం ఇచ్చినందుకు వారి తండ్రి గారి పేరు మీద గత 5 సంవత్సరాలుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుందండి. అలాగే ఎక్కడెక్కడ పేదవారు ఉన్నారో ఏరుకుని వార్డుల్లోని వారికి నిత్యావసర సరుకులు మరియు బియ్యం, అలాగే అన్నదానాలు, అలాగే రక్తదానాలు, ఇలా 10 కార్యక్రమాలు అలుసిని గారి సహకారంతో, ఈయన కోడేరాజు గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు కోడేరాజు గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ తండ్రి గారి పేరు మీద చేస్తున్నారు. వారి తండ్రి గారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని, అలాగే కోడేరాజు గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే శక్తిని ఆయన సమకూర్చాలని కోరుకుంటూ విజ్ఞాన వేది తరపున ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను.